నా పేరు జగన్, నా స్టైల్ అరాచకమని మరోసారి నిరూపించారు పులివెందల ఎమ్మెల్యే. అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు వచ్చిన జగన్ రెడ్డి మంది మార్బలంతో హంగామా సృష్టించారు. గల్లీ నాయకుడు ఉనికి చాటుకుంటున్నట్లు బేగంపేట ఎయిర్పోర్టులో తన మంది మార్బలాన్ని రప్పించుకున్నారు. వారితో జేజేలు కొట్టించుకున్నారు జగన్ రెడ్డి. 2029లో రప్పరప్ప 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతర అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించుకున్నారు. నాంపల్లి కోర్టు వద్ద సేమ్ వైసీపీ నేతలను కార్యకర్తలను ఏపీ నుంచి దిగుమతి చేసుకుని మరి హైదరాబాద్ లో తన హవా తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేశారు జగన్ రెడ్డి. 2029లో జరిగే ఎన్నికల ఫలితాలను ఊహించేసుకున్నారు. సినిమాల్లో నెగిటివ్ డైలాగ్ అయిన రప్పరప్పను తన ఇంటి పేరుగా మార్చుకున్నట్లుగా వైసీపీ కార్యకర్తలు రప్పరప్ప ఫ్లెక్సీలతో రాజకీయ అరాచకం సృష్టించే ప్రయత్నం చేశారు. ఇక కోర్టుకు టైం ఇచ్చిన జగన్ రెడ్డి ర్యాలీగా వచ్చి తాను వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, గతంలో తాను కోర్టుకు విన్నవించిన దాన్ని నిజం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నించారు జగన్ రెడ్డి. అయితే చట్టం ఒకటి ఉంటుంది కదా, వచ్చిన కొద్ది మందే అయినా హంగామా సృష్టించి మీడియా దృష్టి ఆకర్షించేందుకు వైసీపీ కార్యకర్తలు తెగ తాపత్రయపడ్డారు. ఎన్నికలు అయిపోయి 2 ఏళ్లు కూడా అవ్వకుండానే రాబోయేది తమ ప్రభుత్వమే అనే భ్రమలో ఉంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించడం జగన్ చీప్ రాజకీయం మరోసారి నిరూపితమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి నేడు వ్యక్తిగతంగా సిబిఐ కోర్టు ముందు విచారణకు హాజరయ్యాడు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సిబిఐ కోర్టులో రోజువారీ విచారణ కొనసాగుతుంది. డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు జరిగినటువంటి విచారణ ఏంటి, అసలు వ్యక్తిగతంగా విచారణకు ఇప్పటికే సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చడంతో 21 వరకు సమయం ఇచ్చింది. కానీ ఒక రోజు ముందే జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. చెప్పండి, ఈ రోజు జరిగినటువంటి విచారణలో ముఖ్యంగా జగన్ ప్రొసీజర్ ఈ రోజు ఏంటి, అతను లోపలికి వెళ్ళినటువంటి సమయంలో కానీ కోర్టు ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేసిందా, ఏమన్నా అడిగిందా, ఏంటి ఈరోజు జరిగినటువంటి విచారణ ఏంటి? ఏదైతే అతను ఫారెన్ ట్రిప్ ఉందో ఈరోజు ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉండే. 21 తారీఖు వరకు కూడా కోర్టు ఏంటంటే న్యాయస్థానం చివరిగా గడువు ఇవ్వడం జరిగింది. అతను ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అతనికంటూ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే కోర్టుకు అప్పీల్ కాని పక్షంలో ఇన్ని రోజుల దాకా కోర్టు కూడా అన్ని రకాల అతని యొక్క సమస్యలను పరిగణలోకి తీసి వాయిదా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే న్యాయస్థానాన్ని గౌరవించి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా ఆర్డర్ చేయడం అయింది. దాని ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు అప్పీల్ అయ్యి ఏదైతే న్యాయస్థానం ముందు హాజరు కావడం జరిగింది. అంటే కోర్టుకు వచ్చిన తర్వాత అతను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. 6 సంవత్సరాలుగా విచారణకి ఇంకా రాలేదు. ఇంకోటి ఏంటంటే ఈ సిబిఐ కోర్టు న్యాయమూర్తిగా రఘురామ్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఒకసారి కూడా జగన్మోహన్ రెడ్డి విచారణకు రాలేదు. ఈరోజు కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అక్కడ జరిగినటువంటి ప్రొసీజర్ ఏంటి? అతను కోర్టు రావాలని ఫస్ట్ గానే జడ్జి గారు క్లియర్ అడగడం జరిగింది. మీరు ఏమైనా చెప్పుకోవాల్సి ఉందని చెప్పి అడగడం జరిగింది. కానీ దానికి సంబంధించి ఏంటంటే పూర్తి వివరణ న్యాయవాది అడ్వకేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఏంటంటే అతను చప్పుడు చేయలేదు. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ కోర్టు అతని యొక్క అపీరియన్స్ రికార్డ్ చేసేసుకొని ఏదైతే పిటిషన్ ఉందో
అపీరెన్స్కి సంబంధించిన పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. మరోవైపు ఈ కేసులో దాదాపు 11 సిబిఐ ఛార్జ్షీట్లు, 9 ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక కేసులో విచారణకు హాజరయ్యాడు. మిగిలినటువంటి కేసుల్లో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఆబ్సెంట్ పిటిషన్ వేసుకొని తను మినహాయింపు అనేది కొనసాగుతుందా, లేకుంటే తర్వాత రోజువారీ విచారణ, వారంలో ఒక రోజు విచారణ రావాల్సిన అవసరం గతంలో ఉండేది, మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఏంటంటే కోర్టు ఏంటంటే ఒక నిర్ణయానికి ఏంటంటే ఏదైతే ఫారెన్ ట్రిప్కి సంబంధించిన మాత్రం ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. మిగిలిన వాటికి సంబంధించి ఏంటంటే ఏ విధంగా ఉంటుందనేది కోర్టు ఒక నిర్ణయానికి రాలేదు. కోర్టు ఒకసారి ఏంటంటే ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టు ఏ విధంగా ఆర్డర్ పాస్ చేయడం అంటే ఆ విధంగా కోర్టుకు అపీరియన్స్ రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఆ విధమైన ఆర్డర్ ఏ విధమైన కోర్టు నుంచి ఏ విధమైన ఆర్డర్ లేదు. మరోసారి విచారణకు హాజరు కావాలని కానీ, లేకుంటే నెక్స్ట్ డేట్లో మరోసారి రావాలన్నటువంటి అంశాన్ని ఏమన్నా స్పెసిఫిక్గా కోర్టు ప్రొనౌన్స్ చేసిందా? ఖచ్చితంగా అలాంటి ఏ విధమైన కండిషన్ లేకుండానే ఈరోజు ఏదైతే అపీర్ అయిందో అపీర్కి సంబంధించి అయిపోయింది. పిటిషన్ అపీరెన్స్కి సంబంధించిన పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. కానీ తర్వాత ఎప్పుడన్న విషయాన్ని కోర్టు నుంచి ఏం లేదు. ముందు ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్ ప్రకారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. రోజువారీ విచారణ కొనసాగుతుంది. మెయిన్ కేసులో అంటే సిబిఐ మోపినటువంటి 11 ఛార్జ్షీట్లు, ఈడీ 9 ఛార్జ్షీట్ల పైన ట్రయల్ కొనసాగాలంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ పూర్తి కావాల్సిందేనా? ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉంటుంది అయితే ఏదైతే క్రిమినల్ పిటిషన్లు మిద్దెలో ఉన్న పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెండింగ్ కేసులు అన్నీ కూడా పెండింగ్ పిటిషన్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాతనే ప్రొసీజర్ అనేది ఏముందంటే ట్రయల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అవన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కారణాలతోటి పెండింగ్ నడుస్తుంది కేసు. అవన్నీ డిశ్చార్జ్ పిటిషన్స్ ఏవైతే ఎంపీలు ఉంటాయో పిటిషన్స్ ఆ మధ్యలో ఉన్న పిటిషన్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత మాత్రమే కేసు అనేది ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. మరోవైపు ఒకవేళ సిబిఐ కోర్టు మరోసారి ఎప్పుడైనా విచారణకు హాజరు కావాలని భావిస్తే మరోసారి ఆర్డర్ ఇస్తుంది. ఈ రోజుకు సంబంధించినటువంటి అంశం పైన, పిటిషన్ పైన క్లోజ్ అయిందని చెప్పాలి. మరోసారి విచారణకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు తెలంగాణ సిబిఐ కోర్టు అయితే ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. భవిష్యత్తులో ఆదేశిస్తే మాత్రం వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓటు స్టూడియో.